वक्रतुण्डाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। హాయ్ ఫ్రెండ్స్, అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ వచ్చేసిన మళ్ళీ వీడియోలు అయితే ఇక ఇక్కడ నుండి అయితే వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి అనమాట. మనకు దాదాపు ఒక 2 months అయితే గ్యాప్ వచ్చింది వీడియోలు పెట్టాక యూట్యూబ్లో అప్లోడ్ అయ్యాక. అండ్ అప్పుడప్పుడు అయితే మనం షార్ట్ వీడియోలు అయితే పెడుతున్నాం ఇక, ఎందుకంటే మళ్ళీ గ్యాప్ ఇవ్వద్దని. ఇక ఇక్కడ నుండి అయితే లాంగ్ వీడియోలు అయితే వచ్చేసాయి మనం డ్యూటీకి వెళ్ళిన వీడియోస్. అండ్ మళ్ళీ ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదంటే డ్యూటీకి అయితే వెళ్తున్నా కానీ జర నాకు యూట్యూబ్ ప్రాబ్లం ఉండే అట్లని అప్లోడ్ చేయలేదు. మనం వీడియో దీని కొరకు అంత నాకు వీలు లేకుండే. అండ్ ఎదురుగా వీడియో ఈవినింగ్ తీస్తున్నాను అనమాట. డ్యూటీ మొత్తం కంప్లీట్ అయిపోయింది అండ్ అమౌంట్ కూడా తక్కువైంది. ఇక ఈరోజు ఈవినింగ్ అయితే వీడియో తీస్తున్నాం. మార్నింగ్ తీద్దాం అనుకున్నా కానీ జర లేట్ అయితే తీసిన. ఇక బుకింగ్స్ టైం, ఇక ఈ వీడియో తీసుకుంటే వెళ్తే ఇక బుకింగ్స్ మిస్ అయిపోతాయి. అసలైన టైం కాబట్టి అది మార్నింగ్ టైము, అట్లని ఇక మార్నింగ్ తీయలేదు. ఇప్పుడైతే తీస్తున్నాం వీడియో. ఇక బుకింగ్ విషయానికి వచ్చేసి అయితే మనకి బుకింగ్స్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. ఏమన్నా మార్నింగ్ టైం ఈవినింగ్ టైమే. ఈ అమౌంట్ విషయానికి వచ్చేసి అయితే ఘోరంగా ఇస్తున్న అమౌంట్ అయితే. ఎయిర్పోర్ట్కి అయితే ఇంకా ఘోరం ఇస్తుండో. మన కప్లకెళ్ళి అయితే 600 700 అయినా యాక్సెప్ట్ చేసుకొని తీసుకుపోతున్నాడు. మనకి డ్రైవర్ల వాళ్ళకి అయితే, క్యాబ్ డ్రైవర్లకి అయితే ఏం వెళ్తుందో అర్థమవుతలేదు నాకైతే. నేను మినిమం అయితే 200 1200 అండ్ 1500 ఇట్లా 1200 పైననే వస్తాయని తీసుకొని వెళ్ళిపోతాను అనమాట. ఎందుకంటే మనకు వచ్చేటప్పుడు కిలోమీటర్ 10 రూపాయలు కట్టిస్తారు, మనకి ఏం గిట్టుబాటు కావద్దు కాబట్టి. నేను చూస్తున్నాను డైలీ బుకింగ్స్ వస్తున్నాయి, ఎయిర్పోర్ట్ వస్తున్నాయి. 600 700 800 వచ్చినా తీసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ ఏం మిగులుతుందో ఏమో వాళ్ళకే తెలియాలా, అట్లా చేస్తారు. ఇక మరి ఘోరంగా ఈ పరిస్థితి అయితే. ఎయిర్పోర్ట్ బుకింగ్లు అయితే అరిద్రంగా పెరిగిపోయినాయి, ఇంతకుముందు అలా లేవు. ఘోరంగా అమౌంట్ అయితే తక్కువ ఇచ్చేస్తున్నాను అనమాట. అండ్ ఇక మన డ్యూటీ విషయానికి వచ్చేసి అయితే ఈరోజు అయితే తక్కువనే అయింది బిల్ అయితే. ఎందుకంటే మా ఫస్ట్ మార్నింగ్ హైటెక్ సిటీ బుకింగ్ తీసుకున్నాను అనమాట. అవుటర్ రింగ్ రోడ్ పక్కన, గచ్చిబౌలి అవుటర్ రింగ్ రోడ్ పక్కన సైడ్ తీసుకున్నా. ఘోరంగా పరిస్థితి. అక్కడనే టైం వేస్ట్ అయిపోయింది ఆఫ్టర్నూన్ దాకా. ఎక్కడ వెళ్ళలేదు, ఇక ఎక్కడ వెళ్ళినా ట్రాఫిక్ జామ్. ఇక అటు తెలుసు కదా ఎట్లుంటుంది అనేది. ఎట్లా ఎక్కడ వెళ్ళలేదు, వెయిట్ చేసిన. వేజంగా కుక్కటిపల్లి వరకు తీసుకొని వచ్చినాయి. ఇక అక్కడ టైం వేస్ట్ అయిపోయింది ఘోరంగా. ఎట్లా బిల్ అయితే తక్కువనే అయింది. ఇక ఆన్ చేసే పెట్టిన, ఒకవేళ అమౌంట్ ఎక్కువ ఇస్తే వెళ్ళిపోదామని వచ్చేసిన అనమాట. ఇక కప్రా సైడ్ అయితే ఇక అమౌంట్ ఎక్కువ ఇస్తే వెళ్ళిపోదామని వెయిట్ చేస్తున్నా. ఒకవేళ ఇవ్వలేదంటే ఇక కథం మళ్ళీ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోవడే. అండ్ ఇక ఎంత వేసినాం, బిల్లు ఎంత అయింది, ఎన్ని ట్రిప్పులు కొట్టినాం అనేది చూపిస్తా. అండ్ ఇక ఇక్కడ నుండి అయితే ఇక బుకింగ్ మనం వీడియోలో అయితే తీసి పెడితేనే ఉంటా. ఇక అప్పుడప్పుడు గ్యాప్ రావచ్చు ఇక. అండ్ ఇంకొకటి ఏంటంటే రేపు స్పెషల్ డే అనమాట. ఎందుకంటే రేపు ఆ వీడియోలో చూపిస్తా ఇది స్పెషల్ డే అనేది. అండ్ ఈ వీడియో చూసినట్టయితే తెలుస్తుంది అనమాట రేపు స్పెషల్ డే ఏందనేది. రేపు అప్లోడ్ చేసి పెడతా అది ఏందనేది. రేపు ఏంది స్పెషల్, జెండాంధ్రం ఉంది. అదే జెండా ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే కాబట్టి దానికైనా ఇంకొక స్పెషల్ ఉందన్నమాట. రేపైతే వీడియో తీసి పెడతా ఏంది ఆ స్పెషల్ అనేది. అండ్ చలో ఇక ఎంత అయిందో అనేది చూపిస్తా. చలో వెయిట్ ఇంకొకటి అయితే చెప్పడం మర్చిపోయినా. ఈ వర్షాలు పడుతున్నాయి, ఘోరంగా వర్షాలు పడుతున్నాయి. ఏడ పడతారు నీళ్ళు అయిపోతున్నాయి. నీళ్ళకి వెళ్ళి వెహికల్స్ వెళ్ళిపోతానే కార్ని అట్లా తీసుకెళ్ళకుండా. ఎందుకంటే మనకి గుట్టంలో అదే ఏమంటారు దాన్ని, పొగ గుట్టంలో వాటర్ వెళ్ళినాయి అనుకో ఇంజన్లోకి వెళ్ళిపోతాయి. ఘోరంగా పరిస్థితి అయితే అప్పుడు చూసుకొని వెళ్ళండి. హెవీ వాటర్ ఉంటే వెళ్ళకండి, పొగ కాపేసుకొని వేరే సైడ్ నుండి వెళ్ళండి. కానీ ఇక ఒక తీసుకెళ్ళినా చాలా రేస్తో తీసుకుపోవాలి. ఎందుకంటే ఆగిపోయింది అనుకో పరిస్థితి ఘోరంగా. స్టార్ట్ ఒకటే గుర్తుపెట్టుకుని, ఎట్టి పరిస్థితిలో కానీ వాటర్లో ఆగిపోతే ఇంజన్ మాత్రం మళ్ళీ స్టార్ట్ చేయదు. బండి స్టార్ట్ చేయదు, అసలుకి స్టార్ట్ చేయదు. స్టార్ట్ చేసినామా ఇంజన్లోకి వాటర్ వెళ్ళిపోతే ఇక ఇంజన్ కూర్చుంటుంది అన్నీ. ఇక దానికి మళ్ళీ 1,00,000 అట్లా చేంజ్ పెట్టాలి. ఎట్టి పరిస్థితిలో వాటర్లో బండి ఆగిపోయింది అనుకో స్టార్ట్ చేయొద్దు, దుబ్బుకొని పక్కకు వచ్చి ఆపాలి. ఆ నీళ్ళు మొత్తం పోయేదాకా ఎత్తులో పెట్టాలన్నమాట బండి. పోగొట్టం కిందికి ఉండి ఎత్తులో పెట్టాలి బండి. ఆ వాటర్ అన్నీ పోయినాక స్టార్ట్ చేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే చెట్ల కింద మాత్రం బండ్లు మాత్రం ఆపకండి, అది ఇరిగిపోతే మనకే డ్యామేజ్. అదొక -1 మనకి. ఇక మంచిగా ఖాళీ ప్లేస్లో అట్లనే రోడ్ల పక్కన పెట్టుకోకండి. మళ్ళీ బండ్లు అద్దము పక్కనకి పోయటానికి అద్దాలలో ఏం కనిపించదు, తగిలిస్తే కష్టం. ఏదైనా ఖాళీ ప్లేస్లో సైడ్లో కాపుకొని ఉండడే బెటరు. అది నన్ను ఇచ్చే ఈ వర్షాకాలం సజెషన్ అనమాట. ఇక చలో ఇక అమౌంట్ ఎంత అయిందనేది చూపిస్తా. చలో చూడండి, డేట్ అండ్ టైం వచ్చేసి చూడండి. ఫస్ట్ అయితే మనకి టైం వచ్చేసి 6:12 అవుతుంది. మార్నింగ్ కాదు, ఇది ఈవినింగ్ అనమాట.
గురువారము 14 ఆగస్ట్ 14 అనమాట. అండ్ ఫస్ట్ ఓలా విషయానికి వచ్చేస్తే ఓలా అయితే ఇంకా ఆనే పెట్టాను అనమాట. లాంగ్ బుకింగ్ ఏదైనా అమౌంట్ ఎక్కువ వస్తే తీసుకుందామని పెట్టినా, ఎందుకంటే బిల్ ఎక్కువ కాలేదనమాట ఈరోజు. అట్లని ఆన్లైన్ పెట్టినా, ఇంకా ఆఫ్లైన్ చేయలే. దీనిలో వచ్చేసి మనకు 3 బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసాను అనమాట. ఇక ఫస్ట్ బుకింగే దళిద్రం అనమాట, వేస్ట్ బుకింగ్ ఇది. ఆటోమేటిక్గా నేను ఇట్లా వస్తుంటే టచ్ అయిపోయింది అనమాట. కిలోమీటర్ పికప్ కిలోమీటర్ ఎక్కువ ఉండే, డ్రాప్ కిలోమీటర్ ఎక్కువనే ఉండే. చూడండి 722 మనకు వచ్చిందేమో క్యాష్ కలెక్ట్ 819 అయితే వచ్చింది. మనకి ఇచ్చిన అమౌంట్ ఇది 722. ట్రిప్ బ్యాలెన్స్ ఏమో 46 ఉంటుంది. టోటల్ 32 కిలోమీటర్స్ వచ్చినాం. 1 అవర్ పట్టింది. వన్ అవర్ అయితే పట్టింది. 1 అవర్ 30 మినిట్స్, గంటన్నర పట్టింది చూడు టైం. ఇది ఫస్ట్ డ్రాప్ వచ్చేసేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది క్యాన్సలేషన్ది 408 అనమాట. ఇది వచ్చేసి 24 కిలోమీటర్స్. అక్కడ నుండి ఎట్లా నాకు అలాగ బయటపడాలని తీసుకునేది, ఎందుకంటే అక్కడ మినిమం హాఫ్ అన్ అవర్ దాకా మా ఆఫ్టర్నూన్ వరకు దాకా అయితే వెయిట్ చేసిన. అట్లా ఇంకా ఏదో ఒకటి అని తీసుకున్నా. తక్కువ కిలోమీటర్కి ఇది 24 కిలోమీటర్ 408. నెక్స్ట్ వచ్చింది అయితే హైలైట్ ఉంది బిల్ అయితే. ఒక్క నిమిషం, ఇది కాదు. ఎయిర్పోర్టు 48 కిలోమీటర్స్కి 885 కిలోమీటర్ 2.5 అమౌంట్ అయితే ఘోరంగా ఇస్తుండు. 20 రూపాయలు కిలోమీటర్ కట్టిస్తే ఎయిర్పోర్ట్ మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా ఘోరంగా ఇస్తాడు అమౌంట్. గిట్లా ఇస్తుండు ఎయిర్పోర్ట్ బుకింగ్లో. నేనైతే అస్సలు తీసుకోను ఇట్లాంటి బుకింగ్లో అయితే. మినిమం 1200 ఉండాలి, అట్లయితే తీసుకుంటా. అండ్ నెక్స్ట్ ఇది 15 కిలోమీటర్లకి 598 రూపాయలు వచ్చింది మనకి. టోటల్ అయితే 640. ఇది బిల్ ఇట్లా ఇవ్వాలి. ఇట్లా ఇస్తే మనకి ఏమైనా గిట్టుబాటు అవుతుంది అనమాట. ఇదైతే ఓకే, పర్లేదు, మంచి వచ్చింది బిల్ ఇది ఒకటి. ఇలా టోటల్ వచ్చేసి అయితే మనము 3 బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన. ఆ 3 బుకింగ్స్కి 1801 రూపీ అయితే అయ్యింది. ఇక ఓలా విషయానికి వచ్చేస్తే, ర్యాపిడో విషయానికి వచ్చేస్తే ఘోరం. ర్యాపిడో అయితే ఇంకా ఘోరం. అది అప్పర్లాగా ఇస్తలేడు అమౌంట్, ఘోరంగా ఇస్తుండు. ఇందులో వచ్చేసి మనం ఒకటే బుకింగ్ కొట్టిన, అది ఇప్పుడు లాస్ట్ బుకింగ్ అనమాట. ఇక ఏం చేద్దాం, బుకింగ్ ట్రాఫిక్ ఘోరంగా ఉంది. అట్లానే ఏదో ఒకటి తీసుకొని వచ్చింది. ఇంటి సైడ్ వేసినని. ఇది వచ్చేసి 15 కిలోమీటర్లకి 382 అయితే ఇచ్చిండు. 24 రూపీస్ కిలోమీటర్లా కట్టించిండు. పర్లేదు, ఇట్లా ఇవ్వాలా బుకింగ్స్ ఇస్తే ఇట్లా ఇవ్వాలా. ఆ ఓలాలో అయితే అదే 15 కిలోమీటర్కి 598 ఇచ్చిండు. దీనిలో 382. ఇది ఇక రెండు ఇట్లా అమౌంట్ ఎంత అయిందంటే క్యాల్కులేట్ అయితే చేసేద్దాం. ఎయిర్పోర్ట్ బుకింగ్ మళ్ళీ వచ్చింది, అదే బుకింగ్. జర అంటే తెలిసిన వాళ్ళు అయితే తీసుకోరు, ఎందుకంటే ఇంత 800కి మనకి ఏం మిగలదని తెలిసిన వాళ్ళు అయితే ఒకటి తీసుకోరు బుకింగ్. ఇక తెలియని వాడు అయితే ఏదో ఒకటి పదాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఏదో ఒకటి పదాన్ని తీసుకొని ఎప్పుడు వెళ్ళాలంటే మనకు బుకింగ్స్ తక్కువ ఉన్నప్పుడు ఏదో ఒకటి అని తీసుకొని వెళ్ళిపోవాలి. మనకి టోటల్ వచ్చేసి 24 కిలోమీటర్స్కి 500 చేంజ్, 3 కిలోమీటర్స్ బుకింగ్. మళ్ళీ టోటల్ అయితే మనకి ఇంత అయింది బిల్లు, 2183. అలాగే నేను క్యాల్కులేట్ చేసాను అనమాట, చూపిస్తాను మళ్ళీ మీకు. 1801 రూపీ అయింది కదా. అండ్ ప్లస్ అది వచ్చేసి 382. టోటల్ ఇంత అయితే అయింది బిల్లు. అండ్ మనకి కిలోమీటర్ చూపిస్తా చూడండి. కిలోమీటర్ వచ్చేసి ఘోరంగా తిరిగినాం అనుకో ఈరోజు, 106. ఇక ఇంటికి వెళ్ళగల ఒక 110 టోటల్ కిలోమీటర్స్. ఓకే, మరిగా మళ్ళీ రేపటి వీడియో అయితే కలుసుకుందాం. బాయ్. ఏం చేస్తున్నారా? ఫ్లైయింగ్ కిక్స్ ఇస్తున్నాను. ఎవరికి? వాళ్ళకి.